హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ఈ వీడియోలో మనం డిఎన్ఏ మూవీ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా ఓటీటీలో వచ్చింది. నేనైతే చాలా లేట్గా చూసాను ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే మన హీరో ఒక తాగుబోతు. ఎందుకంటే ఒక బ్రేకప్ అవుతుంది. ఆ బ్రేకప్ తట్టుకోలేక మందు అవుతాడు అండ్ అది వాళ్ళ ఫ్యామిలీకి నచ్చక రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తారు. అక్కడికి హీరో సైడ్ స్టోరీ. హీరోయిన్ సైడ్కి వచ్చేసి హీరోయిన్కి చిన్నప్పటి నుంచి ఒక మెంటల్ డిజార్డర్ ఉంటుంది. ఆ డిజార్డర్ వల్ల పెళ్లి చూపులకు వచ్చిన ఏ పెళ్లి చూపులు కూడా ఓకే అవ్వదు. లాస్ట్కి వచ్చే వరకు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఏది కూడా కన్ఫర్మ్ అవ్వదు. సో ఈ మెంటల్ డిజార్డర్ ఉన్న అమ్మాయికి తాగుబోతైన మన హీరోకి ఆల్రెడీ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది బ్రేకప్ అయిపోతుంది. పెళ్లి సెట్ చేద్దాం అనుకుంటారు. ఇంకా హీరో పేరెంట్స్ వీడిని ఏదో ఒకటి చేసి ఆఖరికి ఏదో ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే తప్ప వీడు సెట్ అవ్వడేమో అనుకొని ఈ అమ్మాయితో పెళ్లి చూపులు మాట్లాడతారు. అండ్ ఈ డిస్కషన్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు, ఒక్క హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి తప్ప. పెళ్లి సంబంధం ఓకే అవుతుంది, పెళ్లి దాకా వస్తుంది. పెళ్లిలో హీరో వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుస్తుంది ఈ మ్యాటర్, ఏదైతే అమ్మాయి మెంటల్ డిసార్డర్ ప్రాబ్లం ఉందని. ఆ ప్రాబ్లం తెలియగానే హీరోతో మాట్లాడదామని మాట్లాడతారు. మనకి ఈ పెళ్ళి వద్దురు అని చెప్తారు. హీరో ఒక్కటే మాట అంటాడు, ఇది నాకు దేవుడు ఇచ్చిన జీవితం, నేను ఇలాగే పెళ్లి చేసుకుంటా, మీరెవరు గొడవ పడకుండా పెళ్లి చేసేసుకుంటాడు. ఇక్కడ వరకు హీరో స్టోరీ. హీరోయిన్ అండ్ హీరోకి ఒక బాబు పుడతాడు. ఆ బాబు పుట్టిన వెంటనే హాస్పిటల్లో తప్పిపోతాడు. ఆ బాబుని పట్టుకోవడమే ఈ మూవీ స్టోరీ లైన్. కొత్తగా ఏముంది అంటారు కదా, ఇక్కడే ఉంది ఒక ట్విస్ట్. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం మనం. పుట్టిన బిడ్డని తీసుకొచ్చి తల్లికి ఇస్తారు. తల్లి చూసుకొని సంతోషపడుతుంది. ఆ పేరెంట్స్కి ఎక్కడ ఉన్న వాళ్ళందరూ చూపిస్తారు. అక్కడతో సీన్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్కి ఆ బాబుని తీసుకొచ్చి ఫీడ్ చేయండి అంటే ఆకలి అవుతుంది, ఏడుస్తాడు, పాలివ్వమనేది ఇస్తే హీరోయిన్ ఆ బాబుని చూసి ఈ బాబు నా బాబు కాదు, నా బాబుని తెచ్చి నాకు ఇవ్వండి అంటది. ఇక్కడే సినిమా స్టార్ట్ అవుతుంది. ఎవ్వరికి తెలియదు ఆ బాబు తన బాబు అని. హీరోయిన్కి మాత్రమే తెలుసు. ఎందుకంటే తను పుట్టిన వెంటనే చూసింది కాబట్టి తను అబ్జర్వ్ చేస్తుంది అది. అండ్ తను మాట్లాడే మాటలు పిచ్చి మాటలని, తను మెంటల్ అని చాలామంది జడ్జ్ చేస్తారు. ప్రీవియస్గా మెంటల్ ఇల్నెస్ ఉండేదా? పెళ్లి తర్వాత అలాంటిది. కానీ హీరోయిన్ మాత్రం ఈ బాబు నా బాబు కాదంటే కాదని చెప్పుకుంటూ వెళ్తుంది. అందరూ కొంచెం వింతగా చూపిస్తారు. హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడతారు. వాళ్ళు కూడా ఎక్కడ ఏం మిస్ కాలే కదా అని సీసీటీవీ కెమెరాస్తో చెక్ చేస్తారు. చేతుకున్న బ్యాండ్, క్యూఆర్ కోడ్స్ అన్నీ చెక్ చేస్తారు, బిల్స్. అయినా ఆ బాబు నా బాబు కాదని చెప్తుంది హీరోయిన్. అక్కడ నుంచి వెళ్ళిపోయే తర్వాత డిశ్చార్జ్ అవుతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హీరోకి కొన్ని డౌట్స్ వస్తాయి. హాస్పిటల్ జరిగిన కొన్ని సీక్వెన్స్, హీరోయిన్ అన్న మాటలు ఎందుకు అంత బలంగా ఉంటుంది హీరోయిన్ నా బాబు కాదని, అక్కడ డౌట్ రైజ్ అయ్యి ఒక లాయర్ని కన్సల్ట్ అయ్యి ఈ విషయం చెప్తాడు, నా బాబు తప్పిపోయాడు హాస్పిటల్లో, ఎలా అయినా పట్టుకోవాలి అని. కానీ పట్టుకోవాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయాలి ఆ బాబుకి. సో గవర్నమెంట్ ల్యాబ్లలో చేస్తే ఇప్పట్లో రిజల్ట్ రాదు, 2-3 months టైం పడుతుంది. ప్రైవేట్ ల్యాబ్లలో ట్రై చేయమంటారు. ఆ ప్రైవేట్ ల్యాబ్లో ట్రై చేస్తే ఆ బాబు తన బాబు కాదని అనౌన్స్ అవుతుంది. ఈ సీన్ తర్వాత ఆ బాబుని పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. మన హీరోకి ఒక కాప్ హెల్ప్ చేస్తాడు. తనతో కలిసి ఎతకడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో తన పిల్లోడిని ఎత్తుకుంటూ వెళ్తాడు. తన పిల్లోడిని వెతుక్కునే క్రమంలో హాస్పిటల్లో ఇంకెవరెవరు తప్పిపోయారో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఒక పిల్లాడు చనిపోయి ఉంటాడు, ఒక పిల్లాడు ఇంకెక్కడో రైల్వే ట్రాక్ మీద ఉంటాడు, ఇంకో పిల్లాడు ఇంకెక్కడో పడేసి ఉంటాడు. కానీ నాకు కూడా తెలీదు హాస్పిటల్లో పిల్లలు ఎందుకు మిస్ అవుతున్నారని. ఈ మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. హాస్పిటల్లో పిల్లలు మిస్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే, కొంతమంది బయట దేశాలకి ఎన్ఆర్ఐస్కి అమ్ముకోవడం కోసం, అండ్ లేదా ఒక జాతకంలో పర్టికులర్ ఈ జాతకంలో పుట్టే పిల్లాడు భవిష్యత్తులో చాలా పైకి పెద్దగా ఎదుగుతాడు, సో ఈ జాతకంలో పుట్టిన పిల్లోడు నాకు కావాలి అని కొంతమంది ఎన్ఆర్ఐస్ చెప్పడం వల్ల, లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ ఇలాంటి సీన్స్ వల్లనే హాస్పిటల్లో పిల్లలు తప్పిపోతుంటారని నాకు ఈ మూవీ చూసిన తర్వాత అర్థమైంది. అండ్ ఈ మూవీలో కూడా దొరికే పిల్లలు కూడా సేమ్ అవే కేసెస్లో జరుగుతూ ఉంటాయి. ఒక సిచ్యువేషన్లో అయితే హీరో పిల్లోడు దొరకడానికి వెళ్తే ఒక షెడ్లో ఒక మగ పిల్లోడిని పెట్టి క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. అంటే నరబలి చేయడం వల్ల ఆ ఫ్యామిలీకి తగిలిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయని ఆ పిల్లోడిని నరబలి చేస్తారు. సో ఇటువంటి కేసెస్ మన ఇండియాలో కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఓకే, మూవీ గురించి మాట్లాడుకుంటే ఆ నరబలి నుంచి హీరో ఆ పిల్లోడిని కాపాడేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. దీని తర్వాత అసలు పిల్లలు ఎందుకు తప్పిపోతున్నారు అనే జరిగే ఇన్వెస్టిగేషన్లో హాస్పిటల్లో ఒక ముసలామ తన కిరాణా సామాన్లు ఉన్న ఒక సంచుల్లో
పుట్టిన పిల్లల్ని అప్పటికప్పుడు ప్లాన్ చేసి మరి ఆ సంచులు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. చూడడానికి చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది, కానీ అందులో తప్పిపోయిన పిల్లలన్నిటికీ రీజన్ ఈ ముసలామే. ఈ ముసలమ్మ దగ్గర నుంచి థర్డ్ పార్టీస్ ద్వారా ఆ ఫ్రాడ్ డాక్టర్ దగ్గరికి ఈ పిల్లలందరూ చేరుతూ ఉంటారు. ఆ పిల్లల్ని ఎవరెవరికి అమ్మాలి, ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలో మనోడు ఫస్ట్ పేమెంట్స్ అని మాట్లాడుకుని ఉంటారు. దీని తర్వాత క్లైమాక్స్ గుళ్ళో ఉంటుంది. ఎవరైతే పిల్లోడు తప్పిపోయాడో హీరోయిన్ వాళ్ళ పిల్లోడు అండ్ ఎవరైతే కొనుక్కున్నారో ఎన్ఆర్ఏ కపుల్, వీళ్ళు ఒక టెంపుల్లో కలుస్తారో ఆ టెంపుల్లో ఎన్ఆర్ఏ కపుల్ హీరోయిన్కి ఇస్తారు ఆ పిల్లోడిని. అప్పుడు గుర్తుపడుతుంది, రికగ్నైజ్ చేస్తుంది ఈ పిల్లోడు నా పిల్లోడు అని. అంటే కొంచెం లేట్గా రికగ్నైజ్ చేస్తుంది, ఎందుకంటే తనకు మెంటల్ హెల్త్ బాగోదు కదా, సో దానివల్ల కొంచెం లేట్గా గెస్ చేస్తుంది. గెస్ చేసిన నెక్స్ట్ మినిట్ హస్బెండ్కి కాల్ చేస్తుంది. అదే మన హీరో వచ్చేస్తాడు. క్లైమాక్స్ క్లోజ్, తన బాబుని తను తెచ్చుకుంటాడు. సేమ్ ఇదే ఇన్సిడెంట్ మన హైదరాబాద్లో సృష్టి హాస్పిటల్లో జరిగింది. ఇద్దరు కపుల్ వచ్చి నాకు పిల్లలు పుట్టట్లేదు, నాకు ఒక పిల్ల కానీ ఎవరైనా కావాలి, నేను పెంచుకుంటా అంటే అడాప్ట్ చేసుకుంటా అని చెప్తే ఆ డాక్టర్ వస్తే నేను సరోగోసి ద్వారా మీకు ఒక పిల్లోని ఇప్పించగలుగుతా అని చెప్తే ఓకే అంటారు. ఆ పిల్లోని ఇప్పించడానికి ఆ సరోగేసి అయ్యే ఖర్చు దానికంటే డబలే తీసుకుంటుంది ఆ డాక్టరు. ఓకే, మొత్తం ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా బాబుని ఆ కపుల్కి ఇచ్చేస్తారు. ఆ కపుల్కి ఇచ్చేసిన తర్వాత ఆ బాబుకి 3 days తర్వాత ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ బాబుకి క్యాన్సర్ ఉందని రివీల్ అవుతుంది. ఆ క్యాన్సర్ వచ్చిన పిల్లోడు మీ పిల్లోడు కాదని డాక్టర్ చెప్తాడు. అదేంటి మా పిల్లోడే, మా డిఎన్ఏ ఉంటుంది కదా అంటే ఒకసారి మీరు డిఎన్ఏ టెస్ట్ చేయండి అని చెప్తాడు డాక్టర్. ఆ డిఎన్ఏ టెస్ట్లు చేయించిన తర్వాత తెలిసిపోతుంది ఆ బాబు వాళ్ళ బాబు కాదని. ఆ క్యాన్సర్ వచ్చిన పిల్లోడిని ఈ సృష్టి హాస్పిటల్కి తీసుకొస్తే ఆ డాక్టర్ మీరు ఎవరో అన్నట్టు ప్రవర్తిస్తుంది. ఆ ప్రవర్తన వాళ్ళకి నచ్చదు. ఆ నచ్చగా ఆ డాక్టర్ మీద అనుమానంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఈ బాబు ఎవరైతే క్యాన్సర్ వచ్చిన బాబు ఉన్నారో ఆ బాబు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళకి ఇస్తారు. సేమ్ ఈ మూవీ చూసినప్పుడు కూడా ఈ సీన్ సింక్ అయింది నాకు. ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి మన ఇండియాలో, ఇలాంటి చాలా జరుగుతున్నాయి, కానీ మనకు తెలిసిన కొన్ని. ఈ మూవీ ద్వారా అసలు చైల్డ్ ట్రాఫికింగ్ ఎందుకు జరుగుతుంది అనే దానికి క్లియర్ కట్గా చూపించారు ఈ మూవీ. సో ఒకవేళ మీరు మూవీ చూడకపోతే మూవీ చూసేయండి, జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.